వాళ్ళ తండ్రులు పెద్ద లీడర్లు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే ఉత్తరాంధ్ర సెంట్రిక్ గా చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వారి వారసులు వస్తున్నారు. ఒక్కోసారి సైలెంట్ పాలిటిక్స్ కు, మరికొన్నిసార్లు వాడివేడి రాజకీయాలకు కేర్ఎఫ్ గా ఉండే ఆ నియోజకవర్గంలో వారసుల అడుగులు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. పల్లెల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. టీ కొట్టుల దగ్గర గాసిప్స్ గాలి గత్తర చేస్తున్నాయి. ఈసారి ఆట వేరేలా ఉండబోతుందంటూ వస్తున్న వార్తలు క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇద్దరు సీనియర్ నేతల సమరం ఒక పక్క, వారి వారసుల ఎంట్రీ మరో పక్క. ఇలా ఆ నియోజకవర్గంలో ట్రెండీ పాలిటిక్స్ అప్పుడే ఎన్నికల సమరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇంతకు ఎక్కడి హడావిడి? ఎవరా వారసులు? ఎందుకంత స్పెషల్? చీపురుపల్లిలో బొత్స కళా వారసుల హడావుడి. బొత్స కుటుంబం నుంచి అనూష, సందీప్ ఎంట్రీ. కళావర్గం నుంచి నేరుగా రంగంలోకి దిగిన రామ్ మల్లిక్. నియోజకవర్గంలో దూసుకెళ్తున్న బొత్స కళా వారసులు. స్థానిక ఎన్నికలే పైలట్ ప్రాజెక్టుగా విస్తృత పర్యటనలు. చీపురుపల్లి రాజకీయాలెప్పుడూ సాదాసీదాగా ఉండవు. ఇక్కడ ప్రతి ఎన్నిక ఓ యుద్ధమే, ప్రతి నాయకుడు ఓ వ్యూహకర్తే, ప్రతి ఓటరు ఓ అనలిస్టే. అలాంటి చీపురుపల్లి పాలిటిక్స్ లోకి వారసుల రాకతో రాజకీయం కొత్తగా, సరికొత్తగా, గమ్మత్తుగా మారుతోంది. అధికార పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రతిపక్ష వైసీపీ అప్రమత్తత ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి క్యాండిడేట్ గా ఎవరు పోటీ చేయబోతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. దీనంతటికీ కారణం ఒక్కటే, రెండు రాజకీయ కుటుంబాల వారసులు ఒకేసారి యాక్టివ్ కావడం. అక్కడ ట్రెండీ పాలిటిక్స్ కు బీజం పడింది. స్టేట్ పాలిటిక్స్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు బలమైన సీనియర్ నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు కాగా, టీడీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు మరో బలమైన నేత. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కళా వెంకట్రావు. ఈ ఇద్దరి నేతల వారసులు గత కొంతకాలంగా చీపురుపల్లిలో చక్కర్లు కొడుతూ హీట్ పుట్టిస్తున్నారు. చీపురుపల్లిలో బొత్స పేరు వినిపించగానే ఓ హైప్ క్రియేట్ అవుతుంది. ఆయనెక్కడున్నా సరే ఒక్కసారి చీపురుపల్లిలో ఎంట్రీ ఇస్తే అదో సందడి. ఇప్పుడు ఆయన రాజకీయ వారసులుగా కుమార్తె డాక్టర్ బొత్స అనూష, కుమారుడు డాక్టర్ సందీప్ ఎంట్రీతో అక్కడి పాలిటిక్స్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఈ యువ నేతలిద్దరూ గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. పార్టీ శ్రేణుల పుట్టినరోజు వేడుకలు, ఓణీ ఫంక్షన్లు, పెళ్లిళ్లు, పండుగలు, పబ్బాలే కాదు, పార్టీ కార్యక్రమాలకు కూడా మిస్ అవ్వకుండా ఇద్దరూ ఒకే కారులో వచ్చిపోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ అన్నట్లుగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. బొత్స పొలిటికల్ యాక్టివిటీ గతంలో అతని మేనల్లుడు, ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చూసేవారు. బొత్స రాజకీయ వారసుడిగా చిన్న శ్రీనే అన్ని చక్కబెట్టేవారు. అయితే చిన్న శ్రీనుకు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన చీపురుపల్లిని వదిలేశారు. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి చీపురుపల్లి రాజకీయ ముఖ చిత్రంపై బొత్స వారసులు యాక్టివ్ అవుతున్నారు. బొత్స అనూష ప్రతిరోజు నియోజకవర్గానికి వచ్చిపోతున్నారట. ఏం పని లేకున్నా క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని అందుబాటులో ఉన్న నేతలు, కార్యకర్తలతో ముచ్చటిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోయే తండ్రి అడుగుజాడలు గమనిస్తూ పొలిటికల్ పాఠాలు నేర్చుకుంటున్నారట. మరోవైపు చీపురుపల్లి రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతోంది కళా కుటుంబం. రామ్ మల్లిక్ నాయుడు కళావారసుడిగా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. నాన్న నీడలో కాకుండా నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. అంతా తానై చక్రం తిప్పుతున్నాడు. ప్లాన్లు, పర్యటనలు, లెక్కలు, లెక్కల వెనకున్న లాజిక్ అన్నీ అతని చేతుల్లోనే. నాన్న కళా వెంకట్రావు ఎమ్మెల్యే హోదాలో తిరుగుతుంటే తనయుడు మాత్రం అధికారికంగా అంతా తానే చక్కబెడుతున్నాడు. ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో కూడా నేరుగా పాల్గొంటూ పొలిటికల్ ఫ్యూచర్ కు బాటలు వేసుకునే పనిలో ఉన్నాడు. ఎక్కువ హడావుడి లేకుండా గ్రామం, కుల సమీకరణలు, లోకల్ ఇష్యూస్, ఏ వర్గంలో ఎవరు అసంతృప్తిగా ఉన్నారని అన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నారట. ఎన్నికలొచ్చినప్పుడు కాదు, ఎప్పటి నుంచే అంతా సెట్ అయిపోవాలనే పట్టుదలతో ఉన్నారట రామ్ మల్లిక్. ఇక కిమిడి కుటుంబం నుంచి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన డిసిసిబి చైర్మన్ నాగార్జున ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, డిసిసిబి చైర్మన్ గా ఆయనకు 2 పదవులిచ్చి ఎంతో ప్రయారిటీ ఇస్తోంది పార్టీ. గతంలో ఒకసారి సీనియర్ నేత బొత్సకు ప్రత్యర్థిగా నాగార్జున పోటీ చేశారు.
అప్పట్లో వైసీపీ సునామీలో ఓడిపోయినా ఆ తరువాత 5 ఏళ్లు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు కోసం సీటు త్యాగం చేసిన నాగార్జున ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. చీపురుపల్లిలో తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల నుంచి యువనేతలు పోటీకి దిగే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ ఇద్దరికి 70 ఏళ్ల వయసు దాటిపోతుండటంతో వారసుల ఎంట్రీ పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి కళా వెంకట్రావు కొడుకు రామ్ మల్లిక్, అతని సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున, వైసీపీ నుంచి బొత్స కూతురు అనూష, కొడుకు సందీప్, ఇలా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి యంగ్ లీడర్లు యాక్టివ్ గా తిరుగుతుండటంతో బరిలో నిలిచేదెవరు, చక్రం తిప్పేదెవరు అన్నది కూడా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇలా అగ్రనేతల వారసుల ఎంట్రీతో చీపురుపల్లిలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు బలమైన పేరు, అనుభవం, పాత నెట్వర్క్, మరోవైపు సైలెంట్ ప్లానింగ్, కొత్త లెక్కలు, గ్రౌండ్ రీడింగ్. ఇది కేవలం బొత్స వర్సెస్ కళా కాదు, అనూష, సందీప్ వర్సెస్ నాగార్జున, రామ్ మల్లిక్ నాయుడుగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే నలుగురు నేతల రేసు కొత్త తరం రాజకీయానికి ఎగ్జామ్ లాంటిదన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది. చూడాలి మరి మున్ముందు ఇక్కడి రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో.